నాకు తెలిసినటువంటి ఒక సమాచారం, ఇది ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. ఇది ఎంత మేరకు నిజమో నాకు తెలియదు. ఒక ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా నారా లోకేష్ కి కొన్ని విషయాలు చెప్పారు అని. ఆ ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి అంశాలకు అనుగుణంగానే నారా లోకేష్ ఈ విధమైనటువంటి ప్రకటన చేశారు. ఎందుకు అని అంటే రేపు పొద్దున ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ సీట్లు ఇవన్నీ వ్యవహారంలో జనసేనతో పొత్తుకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి అంశాలను మీరు క్లారిటీ ఇచ్చేయండి. ఒకటి ఏమిటి అని అంటే ముఖ్యమంత్రి అనేటువంటిది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉండరు. పవన్ కళ్యాణ్కి అలాంటిది ఏం లేదు. ఇది క్లారిటీ ఇవ్వండి, ముందే ఇవ్వండి, సీట్ల కన్నా ముందే ఇవ్వండి, సీట్ల పంపడానికన్నా ముందే. రెండవది ఏంటి అంటే పవర్ షేరింగ్ ఇలాంటివి అని కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది కదా, అది కూడా ఎట్టి పరిస్థితుల్లో పవర్ షేరింగ్ లేదు. 5 ఏళ్ళు తెలుగుదేశమే ప్రభుత్వంలో ఉంటుంది, దాంట్లో ఆ ప్రభుత్వంలో జనసేన వాళ్ళు కూడా ఉంటారు, అంతే తప్ప పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్ 2.5 ఇలాంటివి కూడా ఏమీ లేవు అనేటువంటి క్లారిటీ ముందే ఇచ్చేయండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు ఆయన సూచనలు అంటే వ్యూహాలు పలానా అయితే పలానా చెప్తే బాగుంటుందని ఆయన చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకున్నారు అనుకోండి. ఆ వ్యూహాలను అవలంబించేటువంటి పరిస్థితులు అందుకే మొన్న యువగాళం నవశాఖం బహిరంగ సభకు ముందు ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కానీ వాటిలో కానీ చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టాడు. దీని ద్వారా ఏమిటి అని అంటే ఇది కొంత జనసేనలో ఉండేటువంటి ఆ జనసేన శ్రేణులకి కొంత అసంతృప్తి కలిగించేటువంటి అంశం, బాధ కలిగించేటువంటి అంశమే. అయితే మరి పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడ్డా కదా, దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు హరిరామ్ జోగే అడిగారు, ఉత్తరం రాశారు పవన్ కళ్యాణ్కి. ఏంది ఇట్లా నారా లోకేష్ అంటాడు ముఖ్యమంత్రి సంగతి, ముఖ్యమంత్రి కాకపోతే అట అందరూ కాపులందరూ కూడా ఈ రోజున కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం కోసం చూసుకుని ఎన్నాళ్ళు సేవ చేస్తాం, మనం కూడా ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలి మాట్లాడు పవన్ కళ్యాణ్ ఆయన ఉత్తరం రాశారు. ఏం పవన్ కళ్యాణ్ మాట్లాడాడు? ఎందుకండి మీకు హరిరామ్ జోగే మీకు ఎందుకు మెలకుండా ఉన్నాడు అని ఏం చెప్పాడు ఫోన్లో తెలియదు. మన ఆయన మెలకుండా ఉండాడు, అది వేరే విషయం. మెలకుండా ఉంటాడా ఇంకా ఉత్తరాలు రాస్తాడో తెలియదు, ఉత్తరాలు రాయటం ఆయన పని. ఆ ఉత్తరాలకు ఆయన స్పందించడు కదా పవన్ కళ్యాణ్ అలాగే. ఇది పవన్ కళ్యాణ్ స్పందించకుండా ఇవన్నీ ఎన్ని చేసినా ఏమున్నా ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడే తగ్గొట్టేసేయాలి క్లారిటీగా. మీ జనసేన పరిస్థితి ఇది పొత్తు పెట్టుకుంటే అనేటువంటిది ఆ తగ్గొట్టేసే అనుకోండి, క్లారిటీ వచ్చేస్తాను. ఇంకొకటి కూడా చెప్పారు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి స్పెక్యులేషన్ కూడా వస్తుంది. మీకు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత మీకు రాజకీయంగా మీరు అతన్ని ఓడించాలి అనేటువంటి వ్యూహాలు ప్రకారంగా కూడా జాగ్రత్తగా ఉండటం, ఆయన గెలవటం ఆయన అనేటువంటి అంశం ఎట్లాగో మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇప్పుడు మీకేనా మిత్రుడుగా ఆ పార్టీ నీ పార్టీ రేపు బీజేపీ కూడా రావచ్చు, వచ్చిన తర్వాత పూర్తి స్థాయి మెజారిటీ మీకు తెలుగుదేశం పార్టీకి లేనటువంటి పరిస్థితిలో ఉంటే మీరు వాళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితులు ఉంటే మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వద్దు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు అండి. మరి దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ కూడా సాధించాను. మొన్న అచ్చెన్నాయుడు కూడా బహిరంగ సభలో మాకు 160 సీట్ల వరకు వచ్చేదానికి అవకాశం ఉందని అదే బహిరంగ సభలో మా పార్టీ స్థితి మా స్థాయి ఇది అనేటువంటిది కూడా చెప్పారు కదా. అంటే వాళ్ళ పార్టీ గురించి ఆయన గొప్పగా చెప్పుకున్నారు, తప్పేం లేదు కానీ అనుకోవచ్చు. వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు, మాకు ఆ బలం ఉంది. జనసేన కూడా వచ్చింది అనుకోండి, అదనంగా మేము చేర్చుకుంటాం. జనసేన రేపొద్దున బీజేపీ వచ్చింది, బీజేపీ కూడా అదనంగా చేర్చుకుంటున్నాం, మా సొంతంగా బలం ఉందని పదే చెప్తున్నాం. కాబట్టి తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో జన సైనికుల్లో ఎవరికైనా అనుమానాలు ఉండేమో లేదు. ఇంకెవరైనా జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి రాజకీయంగా అభిమానులు లేదంటే కాపు సామాజిక వర్గం వాళ్ళు పవన్ కళ్యాణ్ ద్వారాగా మనం ఏమన్నా రాజ్యాధికారం వెళ్ళొచ్చని కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ విషయంలో ఎంత తొందరగా క్లారిటీ తెచ్చుకుంటే అంత మంచిది అని నా యొక్క అభిప్రాయం. పవన్ కళ్యాణ్కి స్పష్టత ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికీ కూడా మొన్న యువగళం నవశాఖం బహిరంగ సభకు ముందు విశాఖపట్నంలో ఒక మాట మాట్లాడాడు.